యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం సెలవు కావడంతో యాదాద్రీశ్వరుని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో క్యూ లైన్లు పూర్తిగా నిండిపోయాయి. స్వామివారి ఉచిత దర్శనానికి దాదాపు 2 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది. భక్తులు ఉదయం నుంచే స్వామివారిని దర్శించుకొని మొక్కులు సమర్పించుకుంటున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం సెలవు కావడంతో యాదాద్రీశ్వరుని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో క్యూ లైన్లు పూర్తిగా నిండిపోయాయి. స్వామివారి ఉచిత దర్శనానికి దాదాపు 2 గంటల సమయం పడుతోంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది. భక్తులు ఉదయం నుంచే స్వామివారిని దర్శించుకొని మొక్కులు సమర్పించుకుంటున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా చూస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, డీటెయిల్స్ ఇవ్వండి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున హైదరాబాద్ కానీ తెలంగాణ పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున రద్దీ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా చూసినట్లయితే యాదాద్రి లక్ష్మీస్వామి దేవస్థానం టెంపుల్ కు సంబంధించి ప్రధానంగా హైదరాబాద్ నుండి వీకెండ్ కావడంతో పెద్ద ఎత్తున భక్తులు వస్తారనేది ముందస్తుగానే ఇక్కడ ఉన్నటువంటి దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది పూర్తి స్థాయిలో ప్రతి సండే గానీ సంబంధించినటువంటి స్పెషలిస్ట్ ఉన్న ప్రత్యేకించి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినా కూడా రద్దీ ఎక్కువగా ఉండటంతో పెద్ద ఎత్తున కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడ్డది. కొంత కళ్యాణ ఘట్టకు సంబంధించిన అక్కడ ప్లేసులు అయితేనేమి ఏదైతే ఇక్కడ కళ్యాణానికి చేస్తున్నటువంటి క్రమంలో కూడా అక్కడ కొంత ఫ్యాన్లు లేకపోవడం కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. అయితే గతంలో ఉన్న విధానం కాకుండా నూతనంగా మళ్ళీ సంబంధించినటువంటి ఈవో గారు మాట్లాడడం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులని పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఫ్లోటింగ్ ఎక్కువ పెరగడంతో ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు పెరిగినటువంటి పరిస్థితి. కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొని 1-2 గంటల పాటు ప్రత్యేక దర్శనానికి సంబంధించి కూడా పూర్తి ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు కూడా అధికారులు తెలుపుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కొంత ఫ్లోటింగ్ పెరిగినప్పుడు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే కొంత మెరుగైనది సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయాలని కూడా భక్తులు పదే చెప్తున్నా కొంత వెసులుబాటు చేసుకొని ఎండోమెంట్ సేవకు సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కొంత చేయకపోవడం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ప్రతి ఆదివారం సంబంధించినటువంటి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి పెద్ద ఎత్తున భక్తుల రద్దీ ఉంటుందని గమనించినటువంటి అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటుని కొంత విప్లవైరని చెప్పవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు కళ్యాణానికి వచ్చినటువంటి వారికి కూడా అక్కడ ఇబ్బందిమైన పరిస్థితి ఏర్పడుతుంది. గతంలో అనేక మార్లు ఫిర్యాదు చేసినా కొంత స్వీకరించకపోవడం ఇబ్బందికరంగా ఉంది. కానీ ఇలాంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలనేది భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆదివారం జరిగినటువంటి ప్రతి ఆదివారంలో ఇక్కడ భక్తులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇకనైనా ఎండోమెంట్ సంబంధించినటువంటి నిర్వాహకులు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నిర్వాహకులు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసి భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలనేదే వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ లో ఉన్నటువంటి తాజా పరిస్థితి. Right, Srinivas, thanks for the details.